ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారముగా మన యొక్క విశ్వాసము మాటల ద్వారానే కాకుండా క్రియల ద్వారా కూడా మనం వ్యక్తపరుస్తున్నామా అనేది మనం ఆలోచిద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో కాలేబు మోషే ఎదుట జనులను నెమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. ఈ కాంటెస్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క 13వ అధ్యాయంలో మోషే భక్తుడు కానాను దేశానికి 12 గోత్రాల నుంచి 12 మంది వ్యక్తులను సెలెక్ట్ చేసి ఆ 12 మందిని వేగు చూడడానికి వేగుల వారిగా కానాను దేశానికి పంపిస్తాడు. వారు అక్కడ 40 దినాలు ఆ దేశాన్ని వేగు చూసి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క 12 గోత్రాలలో 10 మంది ఏమంటారంటే అక్కడ ఉన్నవారు బలవంతులు, మనము పోజాలమన్రి. 13వ అధ్యాయం 31వ వచనంలో అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. వీరు 10 మంది ఏమో మనం అక్కడ జయించలేము, మనం అక్కడ స్వాధీనపరచుకోలేము అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కేవలము కాలేబు యెహోషువలు మాత్రం మన శక్తి సరిపోతుంది, మనం జయించగలము అని చెప్పి మాట్లాడతారు. మన జీవితాల్లో మరి ఈ లోకంలో 3 రకాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఎవరంటే మొదటిగా వారిలో విశ్వాసం ఉండదు, విశ్వాసానికి తగ్గ క్రియలు ఉండవు. ఉదాహరణకి ఇశ్రాయేలీలు ఆ 10 మంది మనుషులు మాత్రమే. వారు అక్కడికి 40 దినాలు అక్కడ ప్రయాణం చేసినప్పుడు అక్కడున్న ప్రజలు ఎవ్వరూ, అక్కడున్న జనులు వారిని హతం చేయలేదే. అక్కడున్న వారు మరి 40 రోజులు అక్కడే వారు భోజనం చేసుంటారు, అక్కడే నివసించుంటారు. కానీ ఎవరు వారికి ఏ హాని చేయలేదు కదా. కానీ వారు క్షేమంగా ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత వారిలో మనము అక్కడికి వెళ్ళలేము, వారిని జయించలేము అని వీరు అవిశ్వాసమైన మాటలు ప్రజలలో ఇంపార్ట్ చేస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క క్రియలు అనేకమైనవి మనం చూస్తూ కూడా మనము అవిశ్వాసంగానే ఉంటున్నామా, అవిశ్వాసం మాటలు, అవిశ్వాసమైన క్రియలు మనలో ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. రెండవదిగా మనం చూసినట్లయితే మాటలు మాత్రమే ఉంటాయి, విశ్వాసానికి తగ్గ మాటలు ఉంటాయి కానీ విశ్వాసానికి తగ్గ క్రియలు ఉండవు. ఉదాహరణకి మనం చూసినట్లయితే పేతురు భక్తుడు. పేతురు మరి యేసయ్యను అప్పగింపక ముందు యేసయ్యా నీ కొరకు నా ప్రాణాన్ని నేను ఇస్తానని అని చెప్పి యేసయ్యకి చెప్తాడు. కానీ యేసయ్యని ఎప్పుడైతే పట్టుకుంటారో మరి యేసయ్యను ఎవరో నాకు తెలీదు అని ముమ్మారు బొంకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే యేసయ్య పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత పేతురు భక్తుడు బలపడి ఆయన వాక్యములో ఎదిగి స్థిరుడైన తర్వాత యేసయ్య కొరకు హతసాక్షిగా మారాడు. కాబట్టి మన జీవితంలో వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుంది, ఆ విశ్వాసము వాక్యము వలనే కలుగుతుంది. కాబట్టి మరి వాక్యాన్ని వింటూ ఉండి వాక్యములో ఎదుగుతున్న కొలది మన విశ్వాసము అలాగే క్రియలు కూడా బలపడి పేతురు భక్తుడిలాగా కేవలము మాటల ద్వారా విశ్వాసమే కాదు క్రియల ద్వారా కూడా మనం వ్యక్తపరచగలుగుతాం. మూడవదిగా మనం చూసినట్లయితే విశ్వాసంతో కూడిన మాటలు అలాగే విశ్వాసంతో కూడిన క్రియలు కూడా మనలో ఉంటాయి. దానికి ఉదాహరణ కాలేబు భక్తుడు మాత్రమే. కాలేబును మనం చూసినట్లయితే మనము ఆ భక్తుడు వెళ్ళినప్పుడు నేను తప్పకుండా జయించగలము, మనకు ఆ శక్తి ఉంది అని చెప్పి విశ్వాసంతో కాలేబు భక్తుడు పలుకుతాడు. కాలేబు భక్తుడు ఆ మాటలు పలికినప్పుడు 40 సంవత్సరాల వయసు గలవాడు. ఆ తర్వాత దేవుడు మరి యెహోషువ కాలంలో ఎప్పుడైతే ఆ స్వాస్థ్యాన్ని కానాను దేశాన్ని పొందుకుంటారో మరి బలవంతులు అనాకీలు, భారీ దేహం కలిగిన అనాకీలను హెబ్రోన్ అను పట్టణాన్ని 85 ఏండ్లలో అతను స్వాధీనపరుచుకొని యుద్ధం చేసి వారిని జయించి ఆ యొక్క హెబ్రోను ప్రాంతాన్ని వారికి స్వాస్థ్యముగా మరి కాలేబు పొందుకుంటాడు. మరి ఇది మనం చూసినట్లయితే యెహోషువ 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కాబట్టి మరి 40వ సంవత్సరంలో ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడో, ఎటువంటి క్రియలు కలిగి ఉన్నాడో 85వ సంవత్సరంలో కూడా కాలేబు అటువంటి విశ్వాసాన్ని అటువంటి క్రియలనే కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన వయసు ఎదుగుతున్న కొలది దేవుని యందు విశ్వాసము తగ్గకూడదు. అలాగే మన జీవితంలో క్రియలు కూడా విశ్వాసానికి తగిన క్రియలే మన జీవితంలో ఉండాలి.
మనము ఎలాగున్నాము అనేది మనం పరిశీలించుకొని మనల్ని మనము తీర్చిదిద్దుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు. నాయన, ముగ్గురు వ్యక్తులలో నాయన విశ్వాసమును కూడిన మాటలే కాదు, విశ్వాసంతో కూడిన క్రియలు కూడా మా జీవితాల్లో ఉండగలగడానికి కృపను దయచేయండి. ఎవరైతే నాయన మరి ప్రభువా మాటలు లేక, విశ్వాసానికి తగిన మాటలు లేక, క్రియలు లేక ఉన్నారో వారిని విశ్వాసంలో మీరే హెచ్చించండి. మాటలుండి విశ్వాసంలో క్రియలు లేకపోతే వారిని మీరే బలపరిచి నీ వాక్యంలో నాయన మేము అందరము ప్రభువా విశ్వాసానికి తగ్గ మాటలు, విశ్వాసానికి తగ్గ క్రియలు మా జీవితంలో ఉండడానికి నీ కృపను మీరే దయచేసి నడిపించమని, ఈ దినమంతయు నీ కృపలో, నీ రెక్కల నీడలో నాయన ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించి మీరే బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృపా కనికరములు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము మనందరికీ తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.